హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కెనడాలో మిసిసాగా అనే సిటీకి వచ్చాము. సో మిసిసాగా సిటీ అనేది కెనడాలోనే 7th లార్జెస్ట్ సిటీ అంటారు. సో మెనీ పీపుల్ అదర్ కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ అయ్యి కెనడా వచ్చినప్పుడు వాళ్ళు చూస్ చేసుకునే ప్లేసెస్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ ఆప్షన్ అయి ఉంటుంది. సో ఈ మిసిసాగా అనే సిటీ యూజువల్లీ టొరంటోకి ఒక 30 to 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇనిషియల్గా ఫస్ట్ మిసిసాగా అనేది ఒక స్మాల్ విలేజెస్ లాగా ఉండేది, బట్ స్లోలీ పీపుల్ ఇమిగ్రేట్ అయ్యి ఇది స్లోగా ఒక పెద్ద సిటీ లాగా అయితే ఫామ్ అయింది. సో ఈరోజు వీడియో ఏంటంటే నైట్ టైం ఈ మిసిసాగా సిటీ అనేది ఎలా ఉంటుందో మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. సో దానికి ఈరోజు మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి పోర్ట్ క్రెడిట్ మిసిసాగాలో. సో పోర్ట్ క్రెడిట్ అనేది నైట్ టైం ఒక హ్యాపనింగ్ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో హ్యాపనింగ్ ప్లేస్ అంటే మరీ అంతలోన గోలగోలగా ఉండదు, క్వైట్గా బీచ్ సైడ్ కొన్ని రెస్టారెంట్స్, పీపుల్ వాక్ చేస్తా నడుస్తా కొంచెం లైవ్లీ అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు మీరు కూడా నాతో పాటు ఈ మిసిసాగా పోర్ట్ క్రెడిట్లో ఈ లేక్ చుట్టూ వాక్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో వర్చువల్గా ఎంజాయ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేక్ షోర్కి ఆనుకొని పక్కనే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో పీపుల్ కాసేపు వచ్చి ఇక్కడ డిన్నర్స్ని వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనకేంటంటే ఇది లేక్ వ్యూతో కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఇది కూడా ఒక పాపులర్ ప్లేస్ ఈ మిసిసాగా లోకల్స్కి. ఇది బోటింగ్ డాక్ స్టేషను. సో జనరల్గా ఏంటంటే మనకి కెనడాలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ యుఎస్ బార్డర్లోనే ఉంటాయి, మీకు తెలుసు కదా. సో ఆ లేక్ ఒంటారియో షోర్ లైన్ కానుకొని మోస్ట్ ఆఫ్ ద సిటీస్, టౌన్స్ అనేవి ఫామ్ అయినాయి. సో ఇది లేక్ సైడ్కి దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ మోస్ట్లీ లోకల్స్ యొక్క ఫేవరెట్ హాబీ ఏంటంటే వీకెండ్ బోటింగ్ చేయడం, ఫిషింగ్ చేయటము. సో మీరు ప్రతి ఒక్క టౌన్లో మీరు ఇలాంటి బోటింగ్ డాగ్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో యూజువల్లీ మేము మార్నింగ్ టైం చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అండ్ నైట్ టైం చూడండి ఫుల్ కలర్స్తో అన్నీ రెస్ట్ తీసుకొని ఉన్నాయి ప్రజెంట్ డాగ్ స్టేషన్స్లో. యా, అండ్ పీపుల్ జస్ట్ ఈ లేక్ సైడ్ వాక్ చేసుకుంటా జాగ్రత్తగా వెళ్తున్నారు. సో పార్టీ బోట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఏం లేదు, జనాలందరూ క్వైట్గా కాసేపు బోట్ తీసుకొని లేక్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేసి తిరిగేసి వస్తూ ఉంటారు. బాగుంటుంది కదా, అది కూడా ఒక నేచర్ ఫీలింగ్ లాగా. మనం ట్రీస్లోకి వెళ్ళి ఎలాగైతే టైం స్పెండ్ చేస్తామో వాటర్లో కూడా క్వైట్ ప్లేస్ ఈవినింగ్ పూట వెళ్ళి మంచిగా కాసేపు రిలాక్స్ అయ్యి రావడం అనేది కూడా ఒక మంచి రిలాక్సేషన్ లాగా ఉంటుంది. సో మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడ ఒక పోర్ట్ క్రెడిట్ లైట్ హౌస్ ఉంది. ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆ దగ్గర కొంచెం సేపు చూసేసి వద్దాము. ఈ ప్లేస్లో మెయిన్గా ఏంటంటే అట్రాక్షన్ ఈవినింగ్ వాక్స్ బాగుంటాయి. క్వైట్ లేక్ సైడ్ వచ్చి ఈవినింగ్ పూట లైటింగ్స్లో అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తా వాక్ చేయడానికి అయితే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక చిన్న లూప్ లాగా ఉంటుంది, ఇది స్మాల్ లేక్ చుట్టూ చిన్న చిన్న రెస్టారెంట్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఆనుకొని. సో ఈ ప్లేస్కి వచ్చి అయితే ఒక 15 to 20 minutes పోర్ట్ క్రెడిట్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూఆర్ రియలీ లైకింగ్ ద ప్లేస్ యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్ యాజ్ వెల్. ఇక్కడ పార్కింగ్ అయితే ప్రజెంట్ ఫ్రీ అని పెట్టున్నారు, 15 hours వరకు ఫ్రీ పార్కింగ్ అనేది ఉంది. సో అదొక బెనిఫిట్ అనమాట మనకి మిసిసాగాలో. ఎస్పెషల్లీ సిటీస్లో పార్కింగ్ కాస్ట్ ఉంటుంది, బట్ ఈ ప్లేస్లో అయితే పార్కింగ్ అనేది ఒక 15 hours వరకు ఫ్రీ అని చెప్పి పెట్టున్నారు అక్కడ, విచ్ ఇస్ గుడ్. సో మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఈ షోర్ లైన్ని, ఈ లేక్ సైడ్ని అంతా తిరిగేసి ఎంజాయ్ చేసి వద్దాము. సో ఇక్కడ చూడండి, బోట్లో టీవీ సెట్ చేసుకొని టైటానిక్ మూవీ చూస్తున్నట్టున్నారు. ఎవరో టైటానిక్ కాదండి, ఏదో సీలో మూవీ. యూజువల్లీ ఇలాంటి బోట్స్ ఉంటే మనకు ఒక మినీ హౌస్ ఉన్నట్టే కదా వాటర్లో. మన టైంని బట్టి, మన మూడ్ని బట్టి డాకింగ్ స్టేషన్లో కూర్చొని సినిమా చూడొచ్చు, లేదంటే లేక్ మధ్యలోకి వెళ్ళి ఆపుకొని కాసేపు మంచిగా టైమ్స్ ఎంజాయ్ చేయొచ్చు, విచ్ ఈస్ a very popular hobby for people, especially people living near to the lakes. ఇక్కడ చూడండి వరుసగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అనేవి డాకింగ్ స్టేషన్లో పార్క్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బోట్స్లో యూ కెన్ సీ ద కెనడా డే ఫ్లాగ్స్
సో రీసెంట్గా July 1st కదా కెనడా డే జరిగింది. మోస్ట్లీ బోట్స్ అన్నిటికీ కెనడా ఫ్లాగ్స్ ఉంటాయిలేండి. జనరల్గా మనకి కెనడాలో నయాగరా ఫాల్స్, ఈ టొరంటో సిటీ ఇవన్నీ పాపులర్ డెస్టినేషన్స్ కదా. మెనీ పీపుల్ టూరిస్టులు వచ్చినప్పుడు అలాంటి ప్లేసెస్ చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇక్కడ లోకల్ ప్లేసెస్ కూడా చాలా పాపులరు. ఇక్కడ లోకల్స్ని అడిగితే అలాంటి పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో టైం స్పెండ్ చేయడం కన్నా కూడా ఇలాంటి లోకల్ ప్లేసెస్లో క్వైట్గా ఉండే ప్లేసెస్లో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఫ్యామిలీస్తో. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనము. పోర్ట్ క్రెడిట్ అని ఎందుకంటారు ఈ ప్లేస్ని అని. సో 200 సంవత్సరాల క్రితం చూసుకుంటే మనకి ఇక్కడ యూరోపియన్ సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఇండిజినస్ పీపుల్తో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న రిసోర్సెస్ కొన్ని వాళ్ళు తీసుకెళ్తా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉండేవి. సో ఆ టైంలో మనకి డబ్బులతో పాటు అప్పుడప్పుడు డబ్బులు లేనప్పుడు క్రెడిట్ కూడా పెడతా ఉండేవాళ్ళంట. సో అందుకని ఈ ప్లేస్కి క్రెడిట్ అంటే అప్పు. సో అందుకని పాపులర్గా మనకి ఈ ప్లేస్ని పోర్ట్ క్రెడిట్ అని అంటూ ఉంటారు. సో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పోర్ట్ క్రెడిట్ అనేది ఈ ప్లేస్ దగ్గర మనకి ఈ క్రెడిట్ రివర్ అనేది, లేక్ ఒంటారియో అనేది రెండు కలుస్తాయి. సో దీనివల్ల న్యాచురల్గా కూడా ఒక బెనిఫిట్ ఉంది. సో ఈ వింటర్ సీజన్లో అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఫిషెస్ వచ్చి ఎగ్స్ పెడతా ఉంటాయంట. సో న్యాచురల్ పరంగా కూడా దీనికి ఒక ఐడెంటిటీ అనేది ఉంది. సో ఇదే మన పోర్ట్ క్రెడిట్ లైట్ హౌస్ అనేది. సో యూజువల్లీ లైట్ హౌస్ మనకి బోట్స్ నావిగేషన్స్కి, జీపీఎస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనకి రోడ్స్, రైల్వేస్ ఇవన్నీ పెరిగినాయి, కానీ కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా మనకి వాటర్స్లోనే జరిగేది కదా. సో ఒక 200 years బ్యాక్ అలా వెళ్తే ఈ లైట్ హౌసెస్ అనేవి చాలా కీ రోల్స్ ప్లే చేస్తూ ఉండేవి. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఈ బోట్స్ షిప్పింగ్ వాటికి వీటికి బాగా ఉపయోగపడుతూ ఉండేవి. సో ఇది కూడా కొన్ని 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్లేస్లో ఉన్న లైట్ హౌస్. సో దీనికి కూడా ఒక మంచి హిస్టరీ ఉంది. సో మనం పైకి వెళ్ళి దాన్ని ఒక లుక్ వేసి వద్దాం. ఇక్కడికి రాగానే చూడండి, మంచిగా కలర్స్తో, లైటింగ్స్తో సింపుల్ అండ్ క్యూట్గా ఉంది లైట్ హౌస్. అండ్ ఇక్కడ మనం చూస్తే కూర్చోవడానికి కాసేపు చైర్స్ కూడా వేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ దిస్ లవ్ ఫ్రమ్ ద పోర్ట్, ఐ లవ్ పోర్ట్ క్రెడిట్. సో ఇక్కడ లైట్ హౌస్ చూసాం కదా, ఆ లైట్ హౌస్ కింద నుంచి ఇక్కడ ఒక చిన్న వాక్వే లాగా ఉంది బ్రిడ్జ్ కింద నుంచి. సో చాలామంది వెళ్తున్నారు ఇటువైపు. ఏముందో ఈ బ్రిడ్జ్ కింద వాక్వేలో ఒక లుక్ వేసి వద్దాం. నైట్ టైం ఫిషర్స్ కూడా తిరుగుతున్నారు, ఫిషింగ్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. మనం ఇందాక చెప్పాం కదా చేపలు, ఎగ్స్ అని. సో మేబీ ఈ పాటిగా ఈ పెద్ద పెద్ద పిల్లలు కాస్త పెద్దగా ఉంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. బట్ అండర్ ద బ్రిడ్జ్ పోర్ట్ క్రెడిట్ రివర్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా బోటింగ్ డాక్, మళ్ళీ మంచిగా బోట్స్ అయితే పార్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ఎదురుగా అయితే ఒక బోట్ పార్కింగ్ ఖాళీగానే ఉంది. మనం కూడా పేపర్తో ఒక బోట్ చేసేసి వదిలేద్దాము, అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేసుకుందాం మన పేపర్ బోట్ని. సో ఈ పోర్ట్ క్రెడిట్ ఆనుకొని ఇక్కడ పక్కనే చిన్న చిన్న లోకల్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ ఉంటాయని చెప్పాను కదా. సో అవి మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్పెషల్లీ వీకెండ్ నైట్స్, ఫ్రైడే నైట్స్ కానీ సాటర్డే నైట్స్ కానీ ఇక్కడ క్రౌడ్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. అండ్ లోకల్ ప్లేస్ కాబట్టి కంపారిటివ్లీ టొరంటోతో పోల్చుకుంటే యూ సీ లెస్ క్రౌడ్, బట్ ఇట్ మీట్స్ యువర్ రిక్వైర్మెంట్. అదే ఇక్కడ కావాల్సిన రెస్టారెంట్స్, బార్స్ అన్నీ ఉంటాయి. సో అది ఈ ఏరియాలో మనం చూసుకోవచ్చు. సో సమ్మర్స్లో ఎక్కువ మంది రోడ్ సైడ్ ప్యాటియోస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వింటర్లో మోస్ట్లీ ఇండోర్సే ఉంటాయి కదా రెస్టారెంట్స్. చూడండి కార్ వైబ్స్ అవంతా మంచిగా రేస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, సౌండ్స్ చేసుకుంటా. సో అదైతే మనకు అర్థం అవుతుంది.
సో ఓవరాల్గా ఇది ఈరోజు పోర్ట్ క్రెడిట్ దాని సరౌండింగ్స్లో ఎలా అయితే ఉంటుందో చూశారు కదా. సో మీకు ఈ వీడియో మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ పోర్ట్ క్రెడిట్ అనేది ఒక బోట్ డాకింగ్ స్టేషన్ అండ్ ఎ క్వైట్ ప్లేస్ నియర్ ద లేక్ ఫ్రంట్ టు కమ్ ఫర్ ఈవినింగ్ వాక్ అండ్ స్పెండ్ సమ్ టైమ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.